మాతృదేవో భవ అన్న సమాజంలో ఎలా జరుగుతుంది ఇది? ఎందుకు జరుగుతుంది? కొంతమంది తల్లులు అడుగుతారు, అమ్మా మీరు భగవద్గీత నేర్పించాలి పిల్లలకి, స్కూల్లో వెళ్ళాలండి, మనం స్కూల్లో నేర్పిద్దాము అంటే, నో మేడం వి డోంట్ అలౌ, మేము అలౌ చెయ్యము. ఐ వెంట్ టు స్కూల్స్, మెనీ స్కూల్స్ ఐ వెంట్, నేను వచ్చి చెప్తానండి భగవద్గీత, వాళ్ళకి వాల్యూ ఎడ్యుకేషన్ ఇద్దాం, మనము మోటివేషన్ ఇద్దాం పిల్లలకి అంటే, నో మేడం వి డోంట్ సపోర్ట్ దట్. ఎందుకు అంటే స్కూల్లో అందరు రిలీజియన్ పిల్లలు ఉంటారు. బట్ ఐ హ్యావ్ ఎ క్వశ్చన్, మన భారతదేశంలో ఎన్నో స్కూల్స్లలో తెలియకుండా బైబిల్ నేర్పించి చిన్న చిన్న ఎంతో మంది పిల్లల్ని కన్వర్ట్ చేసింది ఇదే స్కూల్లో. నేను ఒక మాట చెప్తానండి, మంచి పని కోసం దొంగతనం చేయడం కూడా తప్పు కాదు. ఆన్ కెమెరా ఐమ్ టెల్లింగ్ యూ, మంచి దొంగతనం, దట్ రిజల్ట్ విల్ బి ష్యూర్లీ వెరీ గుడ్. వాళ్ళు దొంగతనంగా నేర్పిస్తుంటే మన గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వడం లేదనుకోండి, ఫోర్సబుల్లీ నేర్పిద్దాం మన పిల్లలకి. ఈ స్కూల్లో భగవద్గీత నేర్పిస్తేనే మా పిల్లలకి మేము పంపిస్తాము అని మనం ఎందుకు డిమాండ్ చేయలేము చెప్పండి? ఒక్క మాట చెప్పండి నాకు. హిందువులము అని జెండాలెత్తి తిరుగుతే కాదండి, ఈ చిన్న చిన్న మార్పులు మన ఇంట్లో మనం తీసుకురావాలి, మన ఎడ్యుకేషన్ సిస్టంలో మనం తీసుకురావాలి. ప్రతిదీ కూడా ప్రధాని చేయడం లేదు, సీఎం చేయడం లేదు, వేరే వాళ్ళ మీద వేసేస్తే కాదు. వాట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ?